నెక్స్ట్ మనము డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ట్రీ బైనరీ ట్రీ గురించి నేర్చుకుందాం అనమాట. మామూలుగా మనం జనరల్ ట్రీ అనేది నేర్చుకున్నాం. జనరల్ ట్రీ కూడా ఒక ట్రీ అవుతుంది. మనకి నోడ్కి వచ్చేసి మనకి ఎన్ని చిల్డ్రన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ట్రీ ఇన్ విచ్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్. అంటే ఏంటి, మనకి ప్రతి నోడ్ మనకి 2 చిల్డ్రన్ కన్నా ఎక్కువ అనేది ఉండొచ్చు. కానీ బైనరీ ట్రీకి వచ్చేసి ఏం రూల్ ఫాలో అవుతాం మనము, ఇట్ ఈజ్ ఏ ట్రీ ఇన్ విచ్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ 1 or 2 చిల్డ్రన్. కానీ ఏంటంటే మనకి బైనరీ ట్రీలో మనకి ప్రతి నోడు 1 కానీ 2 చిల్డ్రన్ కానీ మాత్రమే ఉంటాయన్నమాట. ఎక్కువ 2 చిల్డ్రన్ కన్నా ఎక్కువ అనేవి ఉండవన్నమాట. నెక్స్ట్, ద సబ్ ట్రీ ఈజ్ నాట్ హ్యావ్ ఆర్డర్ ప్రాపర్లీ. అంటే ఏంటి, సబ్ ట్రీ అంటే ఏంటి మనకి అంటే ఇక్కడ ఏంటంటే మనము మోర్ దాన్ 2 చిల్డ్రన్ అయినా తీసుకుంటాం. మోర్ దాన్ 2 చిల్డ్రన్ అయినా తీసుకుంటాం కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఆర్డర్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. ఒక సబ్ ట్రీకి ఒక చైల్డ్ తీసుకోవచ్చు. ఇంకొక నోడికి మనము 2 చిల్డ్రన్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు ఆర్డర్ అనేది మనకి ప్రాపర్గా ఉండదన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ద సబ్ ట్రీ ఈజ్ హ్యావ్ ప్రాపర్ ఆర్డర్. అంటే ఏంటి, మనకి ఇందులో మోర్ దాన్ 2 చిల్డ్రన్ అనేది తీసుకోం కాబట్టి మనకేంటి ఆర్డర్ అనేది మనకి ప్రాపర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ద జనరల్ ట్రీ కెనాట్ బి ఎంప్టీ. ఇదేంటంటే జనరల్ ట్రీ అనేది మనకి ఎంప్టీగా ఉండదన్నమాట. ఏదో కొన్ని నోడ్స్ మాత్రము ఉంటాయన్నమాట. ఇట్ కెన్ హ్యావ్ ఎంప్టీ. బైనరీ ట్రీ అనేది మనకి ఎంప్టీ అయినా ఉండొచ్చు అనమాట. చిల్డ్రన్ లేకుండా అయినా కానీ మనకి ఉండొచ్చు అనమాట. ఏ నోడ్ కెన్ హ్యావ్ జీరో సబ్ ట్రీ ఆర్ మెనీ సబ్ ట్రీస్ అనమాట. ఈ నోడ్లో వచ్చేసి మనకి అంటే ఇక్కడ మనము ఎంప్టీ అనే కెనాట్ బి ఎంప్టీ అని అనుకున్నాం కాబట్టి మనము 0 సబ్ ట్రీస్ అయినా ఉండొచ్చు, మెనీ సబ్ ట్రీస్ అయినా కానీ ఉండొచ్చు అనమాట. ఇట్ కెన్ హ్యాజ్ 2 సబ్ ట్రీస్ అనమాట. ఏమేమిటి ఆ 2 సబ్ ట్రీస్, లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ అనమాట. ఏంటి 2 సబ్ ట్రీస్, లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్. నెక్స్ట్ ఏంటి, జనరల్ ట్రీ అనేది ఏంటి, దేర్ ఈజ్ నో లిమిటేషన్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ నోడ్స్ అనమాట. అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ నోడ్స్ అంటే ఏంటి, మనకి ఎన్ని నోడ్స్ అనేది మనకి కౌంట్ అనేది ఉండదు కాబట్టి మనం ఎన్ని నోడ్స్ అయినా ఇచ్చుకోవచ్చు కాబట్టి మనం ఏంటి, దేర్ ఈజ్ నో లిమిటేషన్ అనమాట. నెక్స్ట్ ఇదేంటి, ఇట్ హ్యాజ్ లిమిటేషన్స్ అనమాట. ఇందులో ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి 2 చిల్డ్రన్ కన్నా మనము ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. కాబట్టి ఇందులో మనకి లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ట్రీ అండ్ బైనరీ ట్రీ అనమాట. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ గురించి నేర్చుకుందాం. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, మనకి ఇట్ ఈజ్ ఏ ట్రీ, ఇట్ హ్యాజ్ 3 రూల్స్. అంటే ఏంటి, మనకి ఏం నేర్చుకుంటాం మనము,